గతంలోనూ మాజీ మావోయిస్టులను సిపిఐలోకి ఆహ్వానించామని తెలిపారు ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు. దేవ్జీని కూడా పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ఆపరేషన్ కగారు నాపేందుకు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలంటున్న ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు ఉన్నాను. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, దాని మీద మీరు కూడా స్పందించడం జరిగింది. కళ్ళాలుగా రైతుల గురించి చెప్పండి. ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవమే. దీనికి కారణం ఎలాగూ ఏమిటి అనేది వచ్చినప్పుడు ఇద్దరిది బాధ్యత ఉంటుంది. రాష్ట్రం, కేంద్రం ఉంది. ఎక్కువగా కదిలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేయాలి. ఓవరాల్గా రైతాంగానికి మాత్రం తీవ్ర ఇబ్బంది జరుగుతూ ఉంది. దీని నుంచి బయటపడటం కోసం అన్ని రైతు సంఘాలని, మిల్లర్స్ని జాయింట్ మీటింగ్ పిలిచి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని తక్షణం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుకు సంబంధించినటువంటి సేకరణ చేయడం లేదు, ఇప్పటివరకు 30-40% మాత్రమే చేశారని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కేంద్రం చెప్తారు, రాష్ట్రం చెప్తారు. అందుకని ఇవన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకునే ఏం కాదు. కానీ లెక్కలు తీస్తే అర్థమైద్ది. రాష్ట్రం ఎంత కొంది, కేంద్రం ఎంత కొంది లెక్కలు తీయాలి. లెక్కలు తీస్తే అప్పుడు కూడా కేంద్రం చూపెట్టాలి, మేము ఎంత కొన్నాం అని చెప్పి చూపెడితే అప్పుడు దానిలో రిలయబిలిటీ ఉంటుంది. నాకు తెలిసి రాష్ట్రం వాళ్ళు మించి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కూడా వాళ్ళ సహకారం కూడా ఇవ్వాలి. ఇది ఇస్తే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధర ఎఫెక్ట్ అనేది రైతుల మీద పడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కొనుగోలు ధాన్యాలకు సంబంధించి నిజంగా ఆ ఎఫెక్ట్ ఉంటుందంటారా? కొనుగోలు వీటికి సంబంధించనే కాదు, కానీ పెట్రోల్, డీజిల్ అనేది అన్ని అంశాలమే పడుతుంది. ఇక ఈ ధాన్యం దాన్నే కాదు, ప్రతి దాని మీద పడతా ఉంది. దానితోడు ధరలు పెంచుతున్నారు. ధరలు పెంచడంతో ఆ ప్రభావం అందరి మీద పడుతుంది. కింద ఆటోల దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఇళ్లలో వాడుకునే వాళ్ళ దగ్గర నుంచి అది అందరికీ పడుతుంది. దీన్ని కూడా ఎట్లా అనేది నివారణ చేయాల్సిన బాధ్యత ఉంది. యుద్ధం ఒకటి సాగు చెప్పి ప్రతిసారి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధం వచ్చినా మంచి రోజులప్పుడు కూడా వీళ్ళు ఏం చేయలేదు కదా. మంచి రోజులు వచ్చినప్పుడు రేట్లు ఏం తగ్గలేదు. ఇప్పుడు ఏదైనా కారణం వస్తే దాని పేరుతో పెంచుతూ ఉంటారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి సిపిఐ ఎట్లా సన్నద్ధం కాబోతుంది ఏంది? జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని వార్డులు పోటీ చేయడానికి మేము పార్టీలు నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తాం. పొత్తులు కలిసి వచ్చినా కలిసి రాపోయినా మా ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా దేవ్జీ గారు వచ్చారు, ఎందుకంటే పార్టీలకు ఆహ్వానిస్తామని చెప్పి గతంలో మీరు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. నిన్న పార్టీకి రావడం జరిగింది. ఎలాంటి సమావేశం జరిగింది? వచ్చి కర్టసీగా వచ్చారు. వాళ్ళు వచ్చి మర్యాద కలిసి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్నప్పుడు వాళ్ళ గురించి బాగా అనేక సెమినార్లు, సదస్సులు జరిపి వాళ్ళకి మనోధైర్యం కూడా ఇవ్వటం జరిగింది సిపిఐగా. అలాగే ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా, అలాగే మన ఫేక్ ఎన్కౌంటర్స్, ఇటువంటివన్నీ దాన్ని పెద్ద పెద్ద నాయకులను చంపేశారు. వాటన్నిటికీ వ్యతిరేకంగా నంబాల కేశరావు లాంటి వాళ్ళు అని మా ప్రయత్నం అంతా మేము చేసాం. మన హిగ్మా లాంటి వాళ్ళు ప్రతి సందర్భంలో వాళ్ళు గొంతు వినిపించాం. అందుకని వాళ్ళు కూడా కృతజ్ఞతగా కలిసిపోవాలని వచ్చారు. వాళ్ళు కూడా కమ్యూనిస్టులుగానే ఉండాలనే కోరిక మాత్రం ఉంది. పార్టీలోకి రావాలని ఏమైనా ఆహ్వానించాం. అంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేయాలి కదా. ఓకే సార్, రైట్. ఇది మనం మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మరొకవైపు నిన్న సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి దేవ్జీ రావడం జరిగింది. దేవ్జీకి సంబంధించి కగర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి అంశంలో మేమంతా కూడా వారికి అండగా పోరాటాలు చేశాము, నిరసనలు చేశాము. అందుకే మమ్మల్ని మర్యాదపూర్వకంగా కలవడానికి నిన్న రావడం జరిగింది. పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించానంటూ కూడా సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.